హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి ఆంధ్ర స్టైల్ పాలముంజలు. చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. దీంట్లోకి కొబ్బరి స్టఫింగ్తో చేయబోతున్నాను. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. ఆంధ్రాలో అయినా కానీ కొందరు శనగపప్పుతో, కొందరు పెసరపప్పుతో, అలాగే కొందరు కొబ్బరి కూరతో చేసుకుంటారు. నేను ఈ వీడియోలో కొబ్బరి కూరతో చేసే స్టఫింగ్ చూపించబోతున్నాను. పూర్ణం బూరెలు వేసుకోవడానికి చాలా టైం టేకెన్ కదా, అందుకని అంత ప్రాసెస్ చేసుకోలేని వాళ్ళకి చాలా సింపుల్గా అదే రుచిని ఎంజాయ్ చేయాలంటే ఈ పాలముంజలు. ఈ పాలముంజల్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఒక అరకప్పు దాకా పల్లీలను వేసుకుని వేయించుకోవాలి. ఈ పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెయ్యిలో కానీ నూనెలోని కానీ కాకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు కాజుని కూడా వేసుకుని మరి కొంచెం వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేయించి పక్కకు తీసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా రెండు సమానంగా వేగిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. అదే కడాయిలోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని అది వేడెక్కిన తర్వాత దాంట్లోకి 4 కప్పుల కొబ్బరిని తీసుకోవాలి. పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. దీనికోసం 4 కప్పులు పచ్చి కొబ్బరిని తీసుకున్న తర్వాత దీనిలోకి 2 కప్పులు బెల్లాన్ని తీసుకోవాలి. 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు బెల్లం పడుతుంది. ఈ విధంగా 4 కప్పుల కొబ్బరికి 2 కప్పులు బెల్లాన్ని తీసుకుని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెడితే బెల్లం బాగా కరిగి పానకంలా జిగురులా ఫామ్ అవుతుంది. ఇప్పుడు వీటిని మనం చల్లార్చుకుని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. జస్ట్ లైట్ పలుకులు తగిలే విధంగా వీటిని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, లైట్గా వాటర్ స్ప్రెడ్ అయినట్లుగా వచ్చి బెల్లం అంతా కరిగిపోయింది. ఈ విధంగా మరికొద్దిసేపు స్టవ్ పైనే ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు అయ్యేసరికి కొద్దిగా జిగురుగా ఫామ్ అవుతుంది. అంటే బెల్లం అనేది పాకం రావడం స్టార్ట్ అవుతుంది. అలా పాకం వస్తే మనకి ఉండ అనేది చుట్టినప్పుడు విడిచిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇందులోనూ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి స్టఫింగ్ అనేది ఉండ చుట్టడానికి తయారైందా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఒక ప్లేట్లోకి కొద్దిగా తీసుకుని దాన్ని లైట్గా చల్లారనిచ్చాక అది ఉండ కడుతుందా లేదా అనేది 1 నిమిషం పాటు చల్లారనిచ్చి చూసుకుంటే ఈ విధంగా ఉండ ఫామ్ అయితే మనకి రెడీ అయిపోయినట్లే స్టఫింగ్కి. దీంట్లో మనం పౌడర్ కొట్టుకున్న పల్లి కాజు పౌడర్ని వేసుకోవాలి. ఇది కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. దీనిలోకి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పొడిని వేసుకోవాలి. ఇది కూడా అంతా కలిసే విధంగా బాగా కలుపుకుని దీన్ని చల్లారబెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని ఇప్పుడు వేరొక కడాయిలోకి 1 కప్పు సుజీ రవ్వని వేసుకోవాలి. అంటే గోధుమ రవ్వ. అదే కప్పుతో 1 కప్పు పాలు, 1 కప్పు నీళ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది అంతా కలిసేదాకా స్టవ్ ఆన్ చేసుకోకూడదు. ఇవన్నీ కలుపుకున్న తర్వాతే స్టవ్ ఆన్ చేసుకుని అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర పడే వరకు కూడా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మనం అసలు తిప్పడం మానేసామంటే మనకి ఉండ కట్టేస్తుంది అడుగున. అడగకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇదే సేమ్ ప్రాసెస్ని మనం బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలాగే 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు వాటర్, 1 కప్పు పాలు, ఈ 3 వేసుకుని ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. అయితే రవ్వ అయితే మనకి ఎక్కువ ఉండకట్టకుండా ఈజీగా రెడీ అయిపోతుంది. కొంచెం బియ్యం పిండి అయితే ఎక్కువ గడ్డలు కట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు అయ్యేసరికి ఈ విధంగా దగ్గరగా వచ్చేస్తుంది. అలా కొద్దిగా చిక్కబడే కొద్దీ కలుపుకుంటూ ఉండాలి. ఇందులో ఒక 1/2 స్పూను సాల్ట్, 1 స్పూన్ బెల్లం వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. పై పొర అనేది చప్పదనం లేకుండా
రుచిగా ఉండడం కోసం సాల్ట్ బెల్లాన్ని యూస్ చేస్తాం. బెల్లం ప్లేస్లో ఒక స్పూన్ పంచదారైనా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అయితే మనకి పాలముంజలు కూడా కలర్ఫుల్గా బాగా రంగు వస్తాయి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తే మనకి ఈ పిండి రెడీ అయిపోయినట్లే. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా, దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్ని ఉండలుగా బాల్స్లా చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకుని ఎన్ని కావాలితే అన్నిటినీ రెడీ చేసుకోవాలి. లోపల స్టఫింగ్ చేసేటప్పుడు ఉండల్ని చిన్నగా కొంచెం చిన్నగా చేసుకుంటే మనకి మొత్తం రెడీ అయ్యేసరికి మీడియం సైజులోకి వస్తుంది. కాబట్టి చిన్న ఉండలు రెడీ చేసి నేను పక్కన పెట్టుకున్నాను. ఇవి రెడీ అయ్యేసరికి మనం తయారు చేసుకున్న పిండి కూడా గోరువెచ్చగా అవుతుంది. ఈ పిండిని కూడా మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి. పాలముంజల్ని ఒకసారి చిన్న ఉండలా తీసుకుని పిండిని దాన్ని జస్ట్ ఒక రౌండ్గా చుట్టుకుని తప్పడగా చేసుకుని దాంట్లోకి మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని పెట్టి మొత్తం అంతా కవర్ అయ్యే విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కవర్ చేసుకుంటే మనకు పాలముంజలు రెడీ అయిపోతాయి. ఎక్కడ ఓపెన్ అవ్వకుండా రౌండ్ చేసుకోవాలి. ఇలా చేతులతో ఒక 2-3 సార్లు ఇలా రౌండ్ చేసుకుంటే ఇంకా నీట్గా రౌండ్గా రెడీ అవుతాయి. చూడండి, వీడియోలో చూపించినట్లుగా ఒక ఉండలా తీసుకుని దాన్ని జస్ట్ ఇలా రౌండ్ చుట్టుకుని దాంట్లో మధ్యలో మనం పూర్ణాన్ని పెట్టి ఆ తర్వాత మొత్తం ఎక్కడ క్రాక్స్ రాకుండా ఓపెన్ లేకుండా జాగ్రత్తగా చుట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకుని వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాతే వీటిని వేసుకోవాలి. ఎక్కువ ఒకసారే వేయకూడదు, ఎందుకంటే ఒకదానికొకటి అంటుకున్నా కూడా బయటికి పూర్ణం అనేది ఓపెన్ అయిపోతుంది. అందుకని నేను 5-6 మించి ఎక్కువ వేయను ఒకేసారి. ఈ విధంగా వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే త్వరగా ఓపెన్ అవ్వవు, అలాగే బాగా ఉడుకుతూ వేగుతాయి. హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పాలముంజలు అనేవి అంత బాగుండవు. ఒకవేళ హెవీగా వేసుకున్నప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. నేనైతే కొద్దిగానే చూపిస్తున్నాను కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఇదంతా. ఈ విధంగా అన్ని వైపులకి తిప్పుకుని కలుపుకోవాలి. ఫస్ట్ వేసిన వెంటనే ఎప్పుడూ కదపకూడదు. ఒక్క 2-3 నిమిషములు అలా ఉడికిన తర్వాత అప్పుడు వాటిని పక్కకి తిప్పుకోవాలి. అన్ని వైపులకి తిప్పుకుని వేయించుకోవాలి. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అలాగే ఇవి చేసుకునేవి కూడా ఒకేసారి అన్నీ ప్రిపేర్ చేసుకోకూడదు. ఇవి వేయించుకుంటూ కొద్దిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి ముందు ప్రిపేర్ చేసినా కూడా అవి పగిలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని కొద్దిగానే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారుగా, చాలా అంటే చాలా ఈజీగా పాలముంజలు ప్రిపేర్ అయిపోయాయి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా సింపుల్గా చేసేసుకుంటారు. మళ్ళీ ఎవరు అవసరం లేకుండా ఈజీగా ఎన్నైనా చేసేసుకోవచ్చు. మీకు కనుక ఈ పాలముంజలు రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.